మాఘపురాణం 16వ అధ్యాయం. దిలీప మహారాజు మాఘమాస వ్రత మహాత్యాన్ని గురించి ఇంకొక కథ చెప్పమని అడిగాడు. వశిష్ఠుడు చెబుతున్నాడు. ఓ రాజా, పూర్వకాలంలో ఒక విద్యాధరుడు ఉండేవాడు. అతడికి సంతానం లేదు. పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. విద్యాధరుడు పరమేశ్వరుణ్ణి పరిపరి విధాల స్తుతించి, దేవదేవ, మహాదేవ, నా కోటి వారందరికీ నీవే దిక్కు. నాకు సంతానం లేదు. పుత్ర సంతానం లేకపోతే పున్నామనకం తప్పదంటారు కదా. ప్రభో, నన్ను ఆ నరకాల నుంచి తప్పించు. నాకు పుత్ర సంతానం కలిగేలా చెయ్యి అని ప్రార్థించాడు. దానికి శంకరుడు, ఓ విద్యాధర, నీకు ఈ జన్మలో పుత్ర సంతానం కలిగే యోగ్యత లేదు. అయితే నువ్వు ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి శ్రీ సంతానం కలిగేట్లుగా వరమిస్తున్నాను అని చెప్పి అదృశ్యమైపోయాడు. కుమారుడైతే ఏమిటి, కుమార్తె అయితే ఏమిటి అని, ఎవరైనా నాకు సంతానమే కదా అని సరిపెట్టుకున్నాడు విద్యాధరుడు. ఇంటికి వచ్చి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె కూడా సంతసించింది. కాలం గడుస్తోంది. విద్యాధరుని భార్య నెల తప్పింది, గర్భవతి అయింది. క్రమేణా నెలలు నిండాయి. విద్యాధరుడి భార్య పండంటి ఆడపిల్లను ప్రసవించింది. వరప్రసాది అయిన ఆ పిల్లను అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. బాలిక యుక్త వయస్కురాలైంది. పిల్లకు వివాహం చెయ్యాలి. వివాహం అయితే కూతురు అత్తవారింటికి వెళ్ళాలి. అది భరించలేరు తల్లిదండ్రులు. దాంతో ఒక చక్కటి ఆలోచన చేశారు. వివాహం చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటే బాగుంటుందని ఆలోచించారు. తన కుమార్తె తన ఇంట్లోనే తన కళ్ళ ముందే తిరుగుతుంటుంది. అలా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సంబంధాల కోసం వెతుకుతున్నారు. ఒక రోజున విద్యాధరుని కుమార్తె దేవతార్చనల కోసం ఉద్యానవనంలో పూలు కోస్తోంది. ఆ సమయంలో ఒక బలవంతుడు, శక్తివంతుడు అయిన రాక్షసుడు అటుగా పోతున్నాడు. పువ్వులు సేకరిస్తున్న బాలికను చూశాడు. ఆ రాక్షసుడు వరప్రసాది. ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి రాక్షసుడు, ఓ మహాదేవ, నేను అందరి మీద విజయం సాధించాలి. దానికోసం నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. భక్తుల మాట కాదనడు బోలాశంకరుడు. ఏ వరమడిగినా ఇస్తాడు. అలాగే ఆ రాక్షసుడికి కూడా తన శూలాన్ని అనుగ్రహిస్తూ, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు విజయం సిద్ధిస్తుంది. ఒకవేళ ఈ శూలం ఇతరుల చేతికి వెళితే దీని వలనే నీకు మృత్యువు వస్తుంది, నీవు మరణిస్తావు అన్నాడు. బలంతో విర్రవీగుతున్న రాక్షసుడు, నాకన్నా బలవంతులు ఎవ్వరూ లేరు కదా అనుకుని వీరబలంతో విర్రవీగి తిరుగుతున్నాడు. ఆ రాక్షసుడు ఉద్యానవనంలో పూలు సేకరిస్తున్న బాలికను చూశాడు. తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మహాబలాఢ్యుడు. అతనికి ఎదురులేదు. దాంతో నయము భయము లేకుండా ఆమె దగ్గరకు వచ్చి, ఓ సుందరి, నీవు చాలా అందగత్తెవు. నాకు బాగా నచ్చావు. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను వరించు. నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను అన్నాడు. దానికి ఆమె, నేను తండ్రి చాటు బిడ్డను. నీవు వెళ్ళి నా తండ్రిని అడుగు అన్నది. రాక్షసుడు విద్యాధరుడి దగ్గరికి వెళ్ళి, నీ కూతురు నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు. వీడు రాక్షసుడు, దుర్మార్గుడు. అందుకని అతడికి పిల్లని ఇవ్వడం లేదు విద్యాధరుడు అనే మాటను రాక్షసుడితో చెప్పాడు. నా కుమార్తెను నీకు ఇవ్వను అన్నాడు. దాంతో కోపం వచ్చిన రాక్షసుడికి ఉద్యానవనంలో పూలు సేకరిస్తున్న విద్యాధరుని కుమార్తెను ఎత్తుకుపోయాడు. ఆ రాక్షసుడికి సముద్రం అడుగు భాగాన ఒక కోట ఉన్నది. ఆ కోటలో దాచేశాడు విద్యాధరుని కుమార్తెను. అప్పుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో, తాత, నేను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక మంచి ముహూర్తం చూడు అన్నాడు. బ్రహ్మదేవుడు కాలమానం, తిథులు, నక్షత్రాలు లెక్కపెట్టి, కుమారా, ఇక్కడి నుంచి 8 మాసాల తరువాత నీవు కోరినట్లుగా ఒక మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగు అన్నాడు. సరే అని తిరిగి వచ్చాడు రాక్షసుడు. అలా తిరిగి వచ్చిన విద్యాధర కన్యతో, ఓ లలన, మన పెళ్లికి ముహూర్తం కోసం బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాను. ఆయన 8 మాసాలు ఆగాలి అన్నాడు. ఏమైనా సరే నిన్ను మంచి ముహూర్తంలోనే వివాహం చేసుకుంటాను. ఈలోగా నీవు ఇక్కడే హాయిగా నీకేం కావాలో చెప్పు, తెచ్చి ఇస్తాను అన్నాడు.
నీకు ఏ రకంగానూ ఇబ్బంది కలిగించను అని మాట కూడా ఇచ్చాడు. విన్నది విద్యాధర కన్య ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇవే మాటలు చెప్పాడు. అప్పుడు ప్రస్తుతం నాకు ఏ అవసరం లేదు. అయితే ప్రతి సోమవారం ఈశ్వరుని దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. శివాలయం ఎక్కడ ఉందో చూపించు అన్నది. పాతాళ లోకంలో హటకేశ్వర ఆలయం ఉంది. రాక్షసుడు దాన్ని చూపించి ఇది మహిమగల ఆలయం, ఆ హటకేశ్వరిని అర్చించు అన్నాడు. విద్యాధర కన్య ప్రతి సోమవారం పాతాళానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో హటకేశ్వరుణ్ణి అర్చించి రాక్షసుడి చెర నుంచి నన్ను కాపాడు స్వామి అని ప్రార్థించేది. ఒకసారి సోమవారం నాడు హటకేశ్వరిని దర్శించడానికి పాతాళానికి వెళ్ళింది. దైవ దర్శనం అయ్యింది. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. అలా వచ్చిన నారద మహర్షి విద్యాధర కన్యను చూసి, అమ్మా, నీవు విద్యాధర కన్యవు కదా, ఇక్కడ నీకు ఏం పని, ఎందుకు వచ్చావు అని అడిగాడు. విద్యాధర కన్య నారద మహర్షికి జరిగినదంతా చెప్పింది. ఈ రాక్షసుడు సముద్ర గర్భంలో బంధించి ఉంచాడు. బయటపడేందుకు వేరే మార్గం లేదు. అందుకే రాక్షస చెర నుండి విముక్తి కోసం హటకేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నది. అంతా విన్న నారదుడు, అమ్మ, నీకు భర్త కాగలవాడు ఒకడున్నాడు. అతడు సత్పురుషుడు, విష్ణు భక్తుడు. నేను అతన్ని నీ దగ్గరికి పంపుతాను. ఈలోగా నువ్వు ఒక పని చెయ్యి. ఈ హటకేశ్వర ఆలయానికి ఎదురుగా పుష్కరిణి ఉన్నది. ఎల్లుండి నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి ప్రార్థించు, ప్రదక్షిణలు చేయి. మాఘమాసం నెల రోజులు ఇలానే చెయ్యి. నీ కోరిక నెరవేరుతుంది. శివకేశవులిద్దరూ నిన్ను కాపాడుతారు. మాఘమాస వ్రతం సర్వత్రా ఫలితం ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. ఇంతలోనే మాఘమాసం రానే వచ్చింది. నారదుడు చెప్పిన ప్రకారము విద్యాధర కన్య ప్రతిరోజు పాతాళంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుని అర్చిస్తోంది. లక్ష్మీనారాయణులను కూడా నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చించింది. ప్రదక్షిణలు, పూజలు, నమస్కారాలు చేసింది. శివకేశవులిద్దరినీ ఆరాధించింది. నారదుడు దేవర్షి, త్రిలోక సంచారి, ముల్లోకాల్లోనూ తిరుగుతూ విషయ సేకరణ చేస్తుంటాడు. జగత్తులో జరిగే అన్ని విషయాలు అతనికి తెలుసు. లోక కళ్యాణం కోసమే పాటుపడుతుంటాడు. అలా సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశానికి, ప్రస్తుతం గుజరాత్కి వెళ్ళాడు. ఆ దేశాన్ని హరిద్రథుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా గొప్ప విష్ణు భక్తుడు. గురుకులంలో సమస్త విద్యలు నేర్చుకున్నాడు. తండ్రి ఆజ్ఞానుసారం పట్టాభిషిక్తుడైనాడు. వయస్సులో ఉన్నాడు. చాలా చిన్నవాడు. హరిభక్తుడు. నిత్యం హరినామ స్మరణ చేస్తాడు. జీవులన్నింటిలోనూ శ్రీ మహావిష్ణువునే దర్శిస్తాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఏ పని చేస్తున్నా, చివరికి భోజనం చేస్తున్నా హరినామ స్మరణే. ఎవరికి ఏది దానం చేసినా కృష్ణార్పణమస్తు అంటూ దానం చేస్తాడు. నారద మహర్షి రాజసభలో అడుగుపెట్టాడు. హరిద్రథుడు సింహాసనం దిగి ఎదురు వెళ్లి నారదుణ్ణి స్వాగతించారు. అతని వినయ విధేయతలకు నారదుడు చాలా సంతోషించాడు. మహర్షిని ఉచితమైన ఆసనం మీద కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. తరువాత కుశల ప్రశ్నలు అయినాయి. ఇప్పుడు నారదుడు చెబుతున్నాడు, ఓ రాజా, ఒక రాక్షసుడు శివుణ్ణి స్మరించి తపస్సు చేసి వరాలు పొందాడు. ఆ వరగర్వంతో విద్యాధరుని బాలికను ఎత్తుకుపోయి సముద్ర గర్భంలో దాచాడు. ఆ అమ్మాయి సద్గుణవతి, మహా సౌందర్యవతి, ప్రత్యేకించి విష్ణు భక్తురాలు. నీకు అన్ని విధాలా సరిజోదు. నువ్వు ఆమెను భారీగా స్వీకరించు. ఆ రాక్షసుడు తపస్సు చేసి శివుని దగ్గర ఆయన శూలాన్ని బహుమతిగా పొందాడు. ఆ శూలం అతని దగ్గర నుంచి ఎవరు తీసుకుంటే వారు మరణిస్తారు. మరొక విధంగా అతనికి మరణం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి ఆ రాక్షసుని సంహరించి విద్యాధర కన్యను వివాహం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. హరిద్రథుడు రాక్షసుని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని కోట సముద్ర గర్భంలో ఉంది. అందుకని సముద్రం ఒడ్డుకు చేరాడు రాజు. సముద్రం ప్రక్కకు తప్పుకొని రాజు వెళ్ళడానికి తోవ ఇచ్చింది. సముద్ర ప్రయాణం చేసి సముద్ర గర్భంలోకి ప్రవేశించాడు. ఎదురుగా దుర్భేద్యమైన కోట కనిపించింది. కోటలో ప్రవేశించాడు.
రాక్షసుడు బయటకు వెళ్ళాడు. అలా వెళుతూ శివప్రసాదమైన తన శూలాన్ని కోటలోనే వదిలి వెళ్ళాడు. ముహూర్త విషయం మాట్లాడడానికి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాడు. ఈలోగా హరిద్రథుడు కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్ళిన శూలాన్ని తీసుకున్నాడు. రాక్షసుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో రాక్షసుడు వచ్చాడు. తన శూలాన్ని తీసుకుని తనతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు హరిద్రథుడు. రాజుకు రాక్షసుడికి మధ్య 3 రోజుల పాటు యుద్ధం జరిగింది. రాక్షసుని బలం క్రమంగా తగ్గుతోంది. అదే అదనుగా హరిద్రథుడు శూలంతో ఒక్క పోటు పొడిచి రాక్షసుని చంపేశాడు. నారదుడు చెప్పిన ప్రకారం విద్యాధర కన్య హరిద్రథుడిని తన భర్తగా వరించింది. హరిద్రథునికి విద్యాధర కన్యకు రంగరంగ వైభవంగా వివాహం జరిగింది. విద్యాధర దంపతులు కుమార్తెను అల్లుణ్ణి దీవించారు. నూతన దంపతులిద్దరూ విష్ణు భక్తులే కాబట్టి నిరంతరం విష్ణు సంకీర్తనం చేస్తూ భగవత్ సేవ చేస్తూ ప్రజానురంజకంగా పరిపాలించారు. మాఘమాస వ్రతం చేయి దంపతులు మహాశ్వర్యాలు అనుభవించి మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని చేరారు అంటూ మాఘమాస వ్రతం సమస్త ఐశ్వర్యాలు సమకూర్చి పెడుతుంది అన్నాడు వశిష్ఠుడు దిలీపునితో. 16వ అధ్యాయం సమాప్తం.